నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి నటుడు ప్రకాష్ రాజ్ రోజుకొక వీడియో వదలడం, పూటకో ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? మరి ఈ రోజు కూడా కఠినమైన ఉపా చట్టాన్ని మాపై రుద్దడం ఏంటి? ఇంకా దిగజారకండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తొలగించండి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. ప్రశ్న రావణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు సార్. మరి హద్దు మీరారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, దేశద్రోహం కేసు పెట్టారు, ఉపా చట్టాన్ని ప్రయోగించారు. సో ఈ ప్రశ్న రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రోజుకొక వీడియో, పూటకొక ట్వీట్ చేస్తున్నారు. మరి ఈరోజు కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఇంకా దిగజారిపోకండి, అసలు ప్రశ్నించడమే మా పాపం అయిపోయిందా, కఠినమైనటువంటి ఉపా చట్టాన్ని ఎత్తేయండి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ని ఎలా చూడాలంటారు? ఎక్కడున్నారు ప్రకాష్ రాజ్? అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారా? అంటే ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయ్యాడు, రావణ్ జైల్లో ఉన్నాడు. మీరు అన్నట్టుగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఏంటది? UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఉప్మా జైల్లో ఉప్మా పెడుతున్నారా? అంటే ఆ ఊపా యాక్ట్ ఏమో కానీ ఇవాళ ఇతను ఇలా కంగారు పడటం, ఈ బేజారు ఎత్తడం ఏంటి? రావణ్ని కస్టడీకి తీసుకుంటున్నారా? పోలీస్ కస్టడీ అడిగారు, 8 రోజుల్లో ఏమో ఇవ్వమని కోర్టుకి. ఇవాళ ఏదో తీర్పు వస్తుంది. అతన్ని నిన్న 22 ప్రశ్నలు వేశారంట, దేనికి సమాధానం చెప్పలేదండి. ఎవరు? రావణ్. ఇప్పుడు కస్టడీకి అడిగారు. ఇప్పుడు అతని ఫోన్ ఏదో మరి వాళ్ళు స్వాధీనం చేసుకుని ఉంటారు. ఇప్పుడు రావణ్ ఫోన్ ఓపెన్ చేస్తే అదే కంగారు. ఇప్పుడు ఇవాళ రావణ్ ఫోన్లో ఏముంది, ఎవరెవరి మెసేజ్లు ఉన్నాయి, ఎవరెవరి ఫోన్ కాల్స్ ఉన్నాయి? ఇప్పటికే ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చింది, ప్రకాష్ రాజ్ మాట్లాడింది అని చెప్పి కూడా అంటున్నారు సార్. మరి ఇంకేమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఎవరి స్క్రిప్ట్? ఇప్పుడు మీరు చెప్పింది అదే, ఏదో ప్రకాష్ రాజు ఆయన స్క్రిప్ట్ ఏదో రాసుకుని ఈయనేదో అడగటం, ఈయనేదో కొన్ని సలహాలు ఇవ్వడం. ఇప్పుడు కొందరు మీడియా మిత్రులు అమ్ముడుపోయారు, అది మీరు మీడియా మిత్రులు అందరూ అమ్ముడుపోయారు అనుకుంటారు. అలా వద్దు, కొందరు మీడియా మిత్రులు అమ్ముడుపోయారని ఇతని సలహా ఆయనకి ఇవ్వటం. ఆ ఆడియో నేను కూడా విన్నాను. ప్రకాష్ రాజు లేకపోతే రావణ్, ఇలాంటి ఆడియోలు ఇంకెన్ని ఉన్నాయి? వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫండింగ్ ఎవరిది? అదే ఇప్పుడు అసలు చర్చ జరుగుతోంది రావణ్ జైలు మీద, ప్రకాష్ రాజ్ ట్వీట్ మీద, వీడియోల మీద కాదు. ఇప్పుడు జరుగుతున్న డిబేట్ అంతా కూడా ఫండింగ్ మీద. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడెక్కడ ఆయన కుప్పం పర్యటన, అక్కడ ఏదో చిట్ చాట్లో మాట్లాడారు. ఏది? ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ఇవాళ బూతులు తిడుతూ, దుష్ప్రచారం చేస్తూ, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వీడియోలు చేసిన వాళ్ళకి ఫండింగ్ అంట. అంటే ఇప్పుడు రావణ్కి ఫండింగ్ ఎక్కడి నుంచి? ఇప్పుడు చాలా వార్తలు వింటున్నాం, మీడియాలో అనేక కథనాలు మనకు వస్తున్నాయి. ఆయన స్టూడియో అంట 25 లక్షలు అంట, ఈ లైటింగు, ఈ గ్రీన్ మ్యాటు, కెమెరాలు, ఆయన స్టాఫ్, నెలకేదో 3 లక్షల ప్యాకేజీ అని. ఆ ఫండింగ్ ఏది? అతను చేసిన వీడియోలు ఇవాళ అతను డిలీట్ చేశాడు. రావణ్ డిలీట్ చేసిన వీడియోలు మళ్ళీ రిట్రీవ్ చేశారు. పోలీస్ దగ్గర ఇవాళ మామూలుగా లేదు కదా సాఫ్ట్వేర్. ఇవాళ వాళ్ళు కూడా ముదిరిపోయారు కదా. వీళ్ళంతా ముదిరిపోయారో వీళ్ళని మించి ముదిరిపోయింది పోలీసు కూడా. డిలీట్ చేసిన వీడియోలన్నీ ఇప్పుడు రిట్రీవ్ చేస్తున్నారు. రావణ్ జైలుకి వెళ్ళగానే కొంతమంది రావణ్ మద్దతుగా మాట్లాడిన వీడియోలు డిలీట్ చేశారంట కొంతమంది జర్నలిస్టులు అనగానే మళ్ళీ ఎవరంటారు? తెలకపల్లి రేవ్ అంటారు, లేకపోతే ఆమె ఎవరు తులసి చంద్ అంటారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటారు. ఎవరైతే రావణ్కి మద్దతుగా మాట్లాడారో వాళ్ళ వీడియోలన్నీ వాళ్ళు డిలీట్ చేశారంటున్నారు. డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు రావణ్ డిలీట్ చేసిన వీడియోలు ఇవాళ వాళ్ళ దగ్గర లేవా? ఆ హిడ్మా లేకపోతే ఆ కేశవరావు, సాంబయ్య, ఆ రోజు రావణ్ ఏమన్నాడు? ఒక హిడ్మాన్ చంపితే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారు, పోరాట యోధులు,
12,000 మందిని చంపారు. ప్రజలు లేకపోతే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు చంపారమ్మా. వాళ్ళని పోరాట యోధులను నువ్వు కీర్తిస్తే ఆపరేషన్ కగార్ ఎందుకు? కేంద్ర హోంశాఖ ఇవాళ అమిత్ షా ఇవాళ మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టు విముక్త భారత్ అన్నారు. రూట్ అవుట్ అయ్యారు. ఎవరు లేరు ఇవాళ. మొత్తం అందరూ సరెండర్ అయ్యారు. చక్కగా పరిహారం తీసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే పార్టీలు పెడుతున్నారు, రాజకీయాల్లోకి వస్తున్నారు. అసలు కంటెస్ట్ చేసి గెలిచారు కొంతమంది. ఈ మావోయిస్టులు వాళ్ళ కోసం ఇవాళ రావణ్ జైలుకి వెళ్తే అదే నేను అంటోంది, అన్లాఫుల్ యాక్టివిటీస్. ఎవరెవరు చేశారు అన్లాఫుల్ యాక్టివిటీస్? ఈ వీడియోలు చేయటం, రావణ్కి మద్దతుగా వీడియోలు చేయటం కూడా అన్లాఫుల్ యాక్టివిటీయే. ఇప్పుడు ఒకటమ్మా, ఏది అక్కడెక్కడో మందు పాతర, 23 క్లెమోర్ మైన్స్ బద్దలయ్యాయి. చంద్రబాబుని చంపాలని చూశారు ఆ రోజు అలిపిరిలో. వాళ్ళకి మద్దతుగా నేను వీడియో చేస్తానంటే క్రైమేగా. ఇప్పుడు వాళ్ళకి నేను షెల్టర్ ఇస్తానంటే క్రైమే కదా. అదే జరుగుతుంది. ఇప్పుడు ఏది ఇవాళ రావణ్ మద్దతుగా మీరేదో వీడియోలు చేసి భయపడి డిలీట్ చేస్తే నేను అంత చెప్తున్నా. ప్రకాష్ రాజ్ రావణ్ సంబంధాలేంటి? కేవలం స్క్రిప్ట్కే పరిమితమా? రావణ్కి ఫండింగ్ ప్రకాష్ రాజ్ ఏమని ఇచ్చాడా? ఉప్మా తప్పదు. అటు ఊపా తప్పదు, ఇటు ఉప్మా తప్పదు. అంటే ఆయన ఎక్కడున్నాడు ఏంటి? ఆయన అసలు ఇంట్లో చక్కగా ఇంకా ఆవిడ మంచి ఉప్మా చేసి పెట్టుద్దా? అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రకాష్ రాజ్ ఏంటి మీరు అజెండా? రావణ్, ప్రకాష్ రాజ్ ఇవాళ యాంటీ హిందూ ద్రోహులుగా దేశంపై దాడి, మతంపై దాడి కాదు. అది హిందూయిజం అనేది అది మతం కాదు, అదొక కల్చర్, అదొక సంస్కృతి. ఇప్పుడు భారత ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం, శ్రీరాముడు, సీతాదేవి, లేకపోతే ఇవాళ విష్ణుమూర్తి, లేకపోతే కృష్ణుడు, 140 కోట్ల ప్రజల ఆరాధ్య దైవాలు. వాళ్ళను ఉద్దేశించి నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే, రాముడు అంట తరిమేస్తే అడవులకి వెళ్ళాడంట. అతను పితృవాక్య పరిపాలకుడుగా తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడి అతను వనవాసం చేయడం, అది కదా ఆదర్శం. అతను కదా ఉత్తమ పురుషుడుగా ఇవాళ మొత్తం భారతీయులంతా ఎందుకు ఆరాధిస్తారమ్మా? సీతా మహాసాధ్వి, సీతమ్మ తల్లి. అట్లాంటి సీతమ్మను ఉద్దేశించి అతను అన్న వీడియోలు, మీరు కూడా మీ పెళ్ళాలను వదిలేస్తారా? ఇలా మాట్లాడినాడు. మీకు ఆదర్శం, అతనికి మేము మద్దతుగా వీడియోలు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేస్తాడు, హే రామ్ సేవ్ రావణ్ అంటాడు. అరే హే రామ్ ఏంటి, సేవ్ రావణ్ ఏంటమ్మా? హే కృష్ణ సేవ్ నరకాసుర, హే విష్ణు సేవ్ హిరణ్యకశిప. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యాంటీ హిందూ ఇది తీసుకొచ్చారు. మొత్తం వీళ్ళంతా కూడా హిందూ ద్వేషులు, హిందూ ద్రోహులంతా. వీళ్ళకి ఫండింగ్ ఏంటి? ఇది దేశంపై దాడి కాదా? ఇది మతంపై దాడిగా కాదు దీన్ని చూడాల్సింది. అది కూడా క్రైమే. ఇప్పుడు క్రైస్తవంపై దాడి ఎవరైనా చేస్తే నేరం కాదా? చర్చిలు తగలబెడితే నేరం కాదా? అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి అయినా, తులసీ చంద్ అయినా, ప్రొఫెసర్ నాగేశ్వర్ అయినా, ప్రకాష్ రాజ్ అయినా రావణ్ కోసం జైలుకి వెళ్తారా? హే రామ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.